ఆత్మ ద్వారా నీ ప్రజలమైన మాతోనూ దూరము నుండి మైకు ద్వారా వింటున్న వారితో కూడా మీరు మాట్లాడి రక్షణ పొందని వారు రక్షణ పొందుటకును, రక్షించబడిన వారు నీ రాకడ కొరకు సిద్ధపడుటకును నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ కార్యము జరిగించుమని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రాబోతున్న రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభువు మహిమగల నామమున స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి పెడుతున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ 10వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఎందుకంటే అన్యజాతి వారితో సహవాసం చేయటం అనేది యూదులకు హేయము, చేయరు. అటువంటి వారికి దేవుడు ఈ 10వ అధ్యాయం ద్వారా నా దృష్టిలో అందరూ సమానమే అన్నట్లుగా ప్రభువు పేతురుకు బయలుపరిచి మాట్లాడించిన సందర్భములు, మాట్లాడించిన మాటలు, పరిశుద్ధాత్ముడు దిగటం, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకు కనపడతాయి. సరే, ఇప్పుడు ఈ భక్తిపరుడైన కొర్నేలి యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇతడు ఎవరంటే, ఇటలీ పటాలం అనే పటాలం ఉంది. పటాలం అంటే ఒక 600 నుంచి 1000 మంది సైనికులు ఉన్నదాన్ని పటాలము అంటారు. దాన్ని ఇప్పుడు బెటాలియన్ అంటున్నారు. ఇంగ్లీష్లో బెటాలియన్ అంటాడు, తెలుగులో పటాలము అన్నాడు. వారి దేశం పేరు పెట్టారు ఆ పటాలానికి. ఎందుకంటే పటాలాలకు వాళ్ళు తమ దేశాల పేరు, తమ రాజుల పేర్లు కూడా పెడతారు. చూడండి, అపోస్తుల కార్యములోనే మా మాట ఉంది. అపోస్తుల కార్యములు గ్రంథం 27వ అధ్యాయం 27వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడింది. మొదటి వచనం చదువుదాం. ఇటలీ వెళ్ళవల్లి నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపై నిరితైన యూలి అని వానికి అప్పగించరు. ఈ పటాలం పేరేంటి? ఔగుస్తు. ఔగుస్తు అంటే ఎవరు? ఔగుస్తు అంటే చక్రవర్తి. ఎవరు ఈ చక్రవర్తి? ఎప్పుడున్నాడు? ఇతడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడున్న ఔగుస్తు చక్రవర్తి. యేసు ప్రభు పుట్టినప్పుడు ఉన్న చక్రవర్తి ఇతను. కైసర్ ఔగుస్త్ ఇతని పేరు. ఇతడు ప్రభు పుట్టినప్పుడు ఉన్న చక్రవర్తి. ఎందుకు ఇతనికి ఇంత ప్రాధాన్యత అంటే, ప్రపంచానికి మొట్టమొదట జనాభా లెక్కలు తీసిన వాడు ఇతనే. దేవుని ఆత్మకు లోబడి, దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఇతడు ప్రపంచానికి జనాభా లెక్కలు తీశాడు. అందువలన ఇతని పేరు బైబిల్ గ్రంథంలో కొంత ప్రాచుర్యం సంతరించుకుంది. అది మనందరికీ తెలుసు. అది 2వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞాయను. కైసర్ ఔగుస్తు. కాబట్టి కైసర్ అనేది వాళ్ళ బిరుదు. ఎవరిది? చక్రవర్తులు, రోమా చక్రవర్తుల బిరుదు ఏంటంటే కైసర్, లేక ఇంగ్లీష్లో సీజర్ అంటారు. అయితే ఈ కైసర్ అనేది వాళ్ళ బిరుదు. అతని పేరు ఔగుస్తు అని మనం గమనించవచ్చు. ఇలాగా చక్రవర్తులు పరిపాలన చేశారు అలనాటి రోమా ప్రభుత్వంలో. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా మనకు దైవ గ్రంథంలో ఉన్నాయి. తిబిరీ కైసర్ అని ఉన్నాడు లూకాసు వార్త 3వ అధ్యాయంలో.
తిబిరి కైసర్. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం. తిబిరి కైసరు ఏలుబడి అని ఉంది. కాబట్టి వీళ్ళంతా ప్రభువు పుట్టినప్పుడున్నాడు ఔగుస్తు, ప్రభువు బాప్తిస్మం ఇచ్చు యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకునేలేకే ఔగుస్తు చక్రవర్తి చనిపోయి ఉంటాడు. తిబిరి అనేవాడు ప్రభుత్వానికి వచ్చాడు, తిబిరి కైసర్. ఆ విధముగా రోమా చక్రవర్తులు ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నారు. వాళ్ళు రోములో ఉంటారు, రోములో ఉండి ప్రపంచాన్ని ఏలారు, మన దేశాన్ని కూడా ఏలారు. అంటే అప్పుడు ప్రపంచం ఏంటంటే, ప్రపంచం ఐరోపా కొన్ని దేశాలు, అప్పుడు పూర్తిగా అన్ని దేశాలు లేవు. ఆసియా కొన్ని దేశాలు, కింద ఆఫ్రికా కొన్ని దేశాలు, ఈ మొత్తం ఒకటే గడ్డ. ఈ గడ్డ మూడు ఖండాలు కలిగిన ఈ గడ్డ. అప్పుడు ప్రభుత్వం ఇది, అప్పుడు ప్రపంచం అదే. అప్పుడు అమెరికా కనిపెట్టలేదు, ఆస్ట్రేలియా కనిపెట్టలేదు, ఇంకా ఎవరు కనిపెట్టలేదు. అందువలన ఈ 3 ఖండాల్లో ఉన్న ప్రజలనే ఏలారు రోమా ప్రభుత్వంలో. రోమా ప్రభుత్వం కానీ, అంతకుముందున్న గ్రీకు ప్రభుత్వం కానీ, అంతకుముందున్న పారసీక ప్రభుత్వం కానీ, దానికి ముందున్న మహదీయ ప్రభుత్వం కానీ, దానికి ముందున్న ఆ బబులోను సామ్రాజ్యం కానీ, ఇవన్నీ కూడా ఈ 3 గడ్డల్లో 3 ఖండాల్లో ఉన్న ప్రజలనే ఏలారు. ఇది చరిత్ర. అట్లయితే ఈ ఇటలీ అనబడేది వాళ్ళ దేశం పేరు. రోమా ప్రభుత్వం యొక్క కేంద్ర స్థానం ఇటలీ. మనకు కూడా సోనియా గాంధీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆమెది కూడా ఇటలీ. అందువలన ఈ విధముగా ఇటలీ పటాలము అనబడిన, అంటే వాళ్ళ దేశం పేరు పెట్టారు ఈ పటాలానికి. కొన్ని చోట్ల వాళ్ళ రాజుల పేర్లు పెట్టారు. అంటే ప్రతి పటాలానికి ఒక పేరు పెట్టేవాళ్ళు. ఆ విధముగా దాంట్లో ఆ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి ఉన్నాడు. ఈ శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారి. 100 మంది సైనికులను శతాధిపతి అంటారు, 1000 మంది సైనికులు ఉన్న వాళ్ళని సహస్రాధిపతి అంటారు. ఇలాగా ఉన్నారు. అయితే ఈ శతాధిపతి పేరు కొర్నేలి. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, బైబిల్ గ్రంథంలో శతాధిపతులందరూ కూడా చాలా మంచివారుగా కనబడతాడు మనకి. మొదటివాడు యూదులకు సమాజ మందిరం కట్టించిన శతాధిపతి ఒక అతను ఉన్నాడు. తన దాసుడు కాయలా పడితే అతను స్వస్థపరచమని యేసు ప్రభు దగ్గరకు యూదులు తీసుకొచ్చారు. వాళ్ళ రికమెండేషన్ మీద యేసు ప్రభు అతను స్వస్థపరిచాడు, అతను దాసుడిని. ఆ తర్వాత యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు సిలువ దగ్గర ఒక శతాధిపతి ఉన్నాడు. అతడు చాలా మంచివాడు, సత్యాన్ని గ్రహించాడు, రక్షించబడ్డాడు. ఎలా చెప్తామంటే, ఇతడు నీతిమంతుడు అన్నాడు, ఇతడు దేవుని కుమారుడు అన్నాడు. ఏమన్నాడు? ఇతడు నీతిమంతుడు అన్నాడు. యేసు ప్రభువుని సిలువేసిన తర్వాత ఇతడు నీతిమంతుడు అన్నాడు. అంత మాత్రమే కాదు, ఇతడు దేవుని కుమారుడు అన్నాడు. ఎందుకంటే భూకంపం వచ్చింది. యేసు ప్రభు సిలువేసినప్పుడు ప్రాణం విడిచే ముందు భూకంపం వచ్చింది. దేశమంతా చీకటి కమ్మింది, పట్టపగలే. ఆ పరిస్థితులు చూసిన శతాధిపతి, ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయనలో ఏమి నేల లేరు కాబట్టి ప్రకృతి ఆయనను గూర్చి సాక్ష్యం ఇస్తుందని ఆ శతాధిపతి ప్రభువును గురించి ప్రశంసించాడు. ఆ తర్వాత మనకు ఈ శతాధిపతి కనపడుతున్నాడు. ఇతని పేరు కొర్నేలి. ఇంకొక శతాధిపతిని ఇందాక చదువుకున్నాం మనం, అతని పేరు యూలి. ఆ యూలి అనే శతాధిపతి పౌలును రోమాకు తీసుకొని వెళతాడు, కట్టడిల్లు. ఈ విధముగా బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ మనకు శతాధిపతులు కనపడుతూ ఉంటారు.
ఈ శతాధిపతి పేరు కొర్నేలి. అక్కడ పక్కనే ఏం రాయబడిందో చూడండి. కొర్నేలి అను భక్తిపరుడొకడు. సహోదరులారా, సహోదరులారా, ఈ వాక్యం మనం ధ్యానిస్తూ ఉండగా ఒక విషయాన్ని గమనించాలి. కొర్నేలి అనే పేరు పక్కనే ఇదిగో భక్తిపరుడని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మరి మన పేరు తర్వాత ఏమని రాపిస్తాడు? మనల్ని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభువే మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుతున్నారని ఎంక్వైరీ చేశాడు ఆయనే. కొంతమంది ఇర్మియా అన్నారు, కొంతమంది బాప్తీసం ఇచ్చి యోహాను మళ్ళీ బతికాడు అన్నారు, కొంతమంది ఏలియా అన్నారు. ఇలాగ రకరకాలు చెప్పారు. పేతురైతే నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాడు. కాబట్టి సహోదరులారా, ఇతను కొర్నేలి అని పేరు, అంటే ఒక పేరు చెప్పగానే ఆయన ఎవరు అనేది వెంటనే పక్కనే ఉంది. అమ్మా అయ్యా, ఈ రాత్రి గమనించు, నీ పేరు చెప్పగానే ఏమంటారు? నీ పేరు చెప్పగానే ఏమంటారు? నా పేరు చెప్పగానే ఏమంటారు? ఏమంటారు? కాబట్టి మనం ఈ విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. సీజరు చక్రవర్తి, అంటే కైసర్ అనేది వాళ్ళ బిరుదు అని ఇప్పుడే చెప్పుకున్నాం. ఆ బిరుదుతోటి ఒక పట్టణం కట్టించారు. అది ఓడరేవు పట్టణం. ఎక్కడ? మధ్యధరా సముద్రంలో ఓడరేవు పట్టణం అది. ఆ పట్టణం ఉంది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, కొర్నేలి భక్తిపరుడనే కాదు, కొర్నేలి ఇంటివారు కూడా భక్తిపరులే. కొర్నేలి ఇంటివారు కూడా దేవుని యందు భయభక్తులు గలవారుగా ఉన్నారు. చూడండి, గమనించండి. ఒక ఇంట్లో ఒకళ్ళు నమ్ముకుంటే కొంతమంది నమ్ముకోరు. తండ్రి నమ్ముకుంటే ఒక్కోసారి యజమానుడు నమ్ముకుంటే భార్య నమ్ముకోదు, భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోడు, తల్లిదండ్రులు నమ్ముకుంటే పిల్లలు నమ్ముకోరు, ఆ కుటుంబం అంతా నమ్ముకుంటే ఇరుగు పొరుగు వారు ఇది వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఒక కుటుంబంలో ఉన్నవారందరూ, యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నాడు. కాబట్టి కుటుంబంలో అందరూ రక్షించబడితే ఆ మాట చెప్పాలి. ఒక చోట నేను విజయవాడలో ఒక సంఘ పెద్ద గారి ఇంటికి వెళ్ళాను, అన్నాడు. అక్కడ వాళ్ళ ఇంటి మీదే వాళ్ళు కూడుకునేది. మేము మాట్లాడుకుంటా చాలా వాక్యాలు రాపించేవారన్నా. అన్నా నువ్వు అది ఎందుకు రాపిలేదు అని అన్నా. వాళ్ళు చిన్న కొడుకు అప్పుడు ఇంకా నమ్ముకోలే. నేను అడిగే టయానికి వాళ్ళ చిన్న కొడుకు రాజీ అని ఉన్నాడు, వాడు ఇంకా నమ్ముకోలే. నేను ధైర్యం చేయలేదు తమ్ముడా అన్నాడు. నాకంటే పెద్దవాడు 2 సంవత్సరాలు. నేను ధైర్యం చేయలేదు తమ్ముడా, ఎందుకంటే ఇంకా రాజీగాడిని నమ్ముకోలేదు, అందువల్ల నేనును నా ఇంటి వారు నన్ను రాయటానికి నాకు అర్హత లేదు అన్నాడు. చూసారా, మనం ఏం చేస్తాం? ఒకళ్ళిద్దరు నమ్ముకున్నా కూడా నేనును నా ఇంటి వారు అంటాం. అది అబద్ధం కదా. అటు అబద్ధాలు రాయొచ్చా? రాయకూడదు. నమ్మనోళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు నేనును నా ఇంటి వారిని రాస్తే అబద్ధం కింద వస్తుంది కదా. కాబట్టి కొర్నేలి మాత్రమే భక్తిపరుడు కాదు, కొర్నేలి ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. భక్తికి మూలం ఏమని చెప్పుకుంటున్నాం? భయం. దేవుడంటే భయం కలిగి ఉండటమే భక్తికి మూలం. ఈ భయభక్తులు కలిగించేవాడు ఎవరు? యెషయా గ్రంథం 11వ అధ్యాయం. పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆకర్షిస్తున్నాడు, ప్రభు వైపు ఆకర్షిస్తున్నాడు ఈ కుటుంబాన్ని. చూడండి, ఎందుకంటే నేను తర్వాత చెప్తాను. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ఇతడు రోమా ప్రభుత్వపు, అంటే ఆ దినాల్లో పోలీస్ స్టేషన్లు లేవు, సైన్యంతో పరిపాలన చేసేవాళ్ళు. సైన్యం అక్కడక్కడ పెట్టి పరిపాలన చేసేవాళ్ళు. అయితే ఇతడు ప్రజలకు బహుధర్మం చేసేవాడు.
తనకున్న దాంట్లోనే ధర్మం చేసేవాడు. ధర్మం బహుధర్మం అన్నాడు అక్కడ, మామూలుగా ధర్మం కాదు, బహుధర్మం. అమ్మాయ్యా, ఇతడు ప్రజలకు ధర్మం చేస్తున్నాడు, నువ్వు కనీసం దేవునికి ఇవ్వాల్సిన ఇస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన ఇస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వకపోతే నీ జీతాలు ఆగిపోతాయి. ఏమాగిపోతాయి? రావాల్సిన జీతాలే ఆగిపోతాయి. ఆయనకి ఇవ్వకపోతే ఆయన భాగం నీకెందుకు ఇస్తాడు జీతం? ఇచ్చేది ఎవరు? ఒకవేళ నువ్వేమనుకుంటున్నావు, నేను పని చేస్తున్నాను కాబట్టి నాకు జీతం ఉంది అని అనుకుంటున్నావు. కానీ నీకు పని ఇచ్చినవాడు ఆయన, జీతాన్ని ఇచ్చేవాడు ఆయన. ప్రతి అధికారం ఈ లోకంలో ఆయనకు తెలియకుండా ఏదీ ఉండదు. పరలోకమందలి దూతల మీదను, ఆకాశ మండలంలో శక్తుల మీదను, భూమి మీద అధికారుల మీదను యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు. కాబట్టి దూతల మీద, కోట్లాది దూతల మీద అధికారి అయిన దేవుడు, ఆకాశ మండలంలో ఉన్న అంధకార శక్తుల మీద అధికారం ఉన్న దేవుడు, భూమి మీద అధికారుల మీద అధికారి అయిన దేవుడు మరి నీకు పని ఇచ్చాడంటే ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడి పోతే పని లేదు అనేది రోమాపత్రిక 13వ అధ్యాయం మనం చదివితే కనపడింది. రోమాపత్రిక 13వ అధ్యాయం జరిగితే ప్రతి అధికారమును దేవుని వల్లనే ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ విధముగా ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. నేను ఒకసారి మీకు చెప్పాను, గుర్తుందా? ఒక సహోదరి, అప్పుడు ఆమె బల్లికురంలో ఉద్యోగం చేస్తుంది. బల్లికురంలో ఉద్యోగం చేస్తూ ఉంది, నాకు బాగా పరిచయం. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికాడ కుటుంబ ప్రార్థనకు కూడా పిలిచేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఆ పక్కనే బాప్టిస్ట్ చర్చి ఉంది, దాంట్లో పోయేది. వాళ్ళ చెల్లెలు లలితమ్మ గారి ద్వారా వాళ్ళ అక్క పరిచయం అయింది. ఆమె పేరు జాస్మిన్. ఏం పేరు? జాస్మిన్. అయితే కుటుంబ ప్రార్థన పెడతా ఉండేది, అప్పుడప్పుడు పిలిచేవాళ్ళు, వెళ్ళేవాడిని. అయితే ఒకరోజు నేను విజయవాడ నుంచి వస్తున్నా, ఆరాధన అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తా. అప్పుడు శని ఆదివారాలు అక్కడ ఉండి వచ్చేస్తాను. వస్తుంటే చిలకలూరు బస్ స్టాండ్లో దిగాను. పిల్లలు పెట్టుకొని అక్కడ స్తంభాల దగ్గర కూర్చునే ఉంటాయిగా, అక్కడ కూర్చొని ఉంది. ఆమె పిహెచ్ఎన్ అంటే ఏఎన్ఎం తర్వాత మొత్తం స్టేజ్. ఏమ్మా ఇక్కడ ఉన్నారన్న? అన్నయ్య హాస్పిటల్ నుంచి వస్తున్నాము అని అంది. ఏమ్మా ఏమైంది? పాప బాగా తగ్గిపోయింది, ఏమైంది అన్న. ఏమైందంటే చెప్పుకొచ్చింది. ఇక నేను 3 సంవత్సరాల నుంచి దశంభాగం తీస్తున్నాను, వాడుకుంటున్నాను, ఇద్దాములని గడిపాను నేను. తర్వాత ఆ దశంభాగం ఇవ్వలేకపోయాను. కానీ ఇంతలో పాపకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆ టైఫాయిడ్లోనే రకరకాల పరిస్థితులు ఆ అమ్మాయి చోటు చేసుకున్నాయి. దానికి 3 సంవత్సరాల దశంభాగం కంటే ఎక్కువ ఖర్చు అయింది. 3 సంవత్సరాల దశంభాగం కంటే ఎక్కువ ఖర్చు అయింది. డబ్బులు పోయినాయి, పిల్ల ఆరోగ్యం దెబ్బతింది అని చెప్పి తనంతట తానే చెప్పింది. సరే అమ్మా, ఇప్పటికైనా సరి చేసుకొని, నీకు అవగాహన ఏమైంది కదా, ఇప్పటికన్నా సరి చేసుకొని దేవుని భాగం దేవునికి ఇచ్చి దేవుణ్ణి మహింపరచు. అప్పుడు ఆయన చూసావా, దేవునికి ఇవ్వనందువల్ల 3 రోజుల్లోనే ఇవ్వమని దేవుని వాక్యం ఉంది. నీకు జీతం వచ్చిన 3వ రోజు కల్లా ఇవ్వాలా, ఇవ్వకపోతే అది మొరపెడుతుందంట నీ దగ్గర నుంచి. ఏమంటే, ప్రభువా, నేను దశమ భాగము కింద దేవుని సేవకు ఇవ్వబడవలసిన దాన్ని వీళ్ళు నన్ను బిగబట్టారు అని అది మొరపెట్టిద్దంట. ఏది? డబ్బు.
కాబట్టి జాగ్రత్త ప్రియులారా, దేవుని భాగం దేవునికి ఇయటానికి నీకెందుకు? ఏమొచ్చింది నీకు? దేవుని భాగం దేవునికి ఇవ్వకుండా అది కూడా తినాలన్నా? కానీ ఒకటి, 100 రూపాయల జీతమో 1000 రూపాయల జీతమో ఎంతో నీ జీతం, ఆ జీతంలో నుంచి దేవుని భాగం దేవునికి ఇచ్చి దేవునికి తగిన మహిమ చెల్లించు, దేవుణ్ణి ఘనపరచు. అప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఇవ్వగా మిగిలిన దాన్ని ఇచ్చిన దానితో కలిపి ఎక్కువగా దేవుడు నీకు ఇస్తాడు. 100 రూపాయలు అనుకో, 10 రూపాయలు దేవునికి ఇచ్చావనుకో, 90 రూపాయలను 100 రూపాయలుగా విలువగా ప్రభువు నీకు చేస్తాడు. భయపడబాక, డబ్బులు దేవునికి ఇవ్వటానికి భయపడబాక. సంతోషంగా ఉత్సాహంగా ఇచ్చు వారిని ఆయన ప్రేమిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి కొన్నేలి ప్రజలకు బహుధర్మం చేసేవాడట. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎల్లప్పుడు అంటే ఇతడు యూదుల మతభక్తిని అలవాటు చేసుకున్నాడు. రోమీయుడైనా యూదుల మతభక్తిని అలవాటు చేసుకున్నాడు. యూదుల మతభక్తి ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం చదువు 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ. పగలు ఇంచుమించు 3 గంటల వేళ. 30వ వచనం చదవండి. అందుకు కొన్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచూ ఉండగా. కాబట్టి 3 గంటల ప్రార్థన ఎవరిది? యూదులది. 3వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనపడింది కదా. 3వ అధ్యాయం 1వ వచనం ఏమని రాసిందో చూడండి. అక్కడ పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం. అది ప్రార్థన చేసే కాలం పగలు 3 గంటలు. కాబట్టి ఆ విధముగా యూదుల మతభక్తిని అలవాటు చేసుకున్నాడు. యూదుల దేవుడే నిజమైన దేవుడు, మా రోమీయుల వీనస్ అనబడిన దేవత దేవుడు కాదు అని వాళ్ళ దేవతను వదిలిపెట్టి యూదుల దేవుడైన యెహోవా నందు విశ్వాసం ఉంచి తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే తెలుసుకొని యూదా మతభక్తి కలిగి ఉన్నాడు. ఇతను కూడా ఆ విధముగా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 3వ వచనం, ఈ విధముగా ప్రార్థన చేస్తూ ఉండగా పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చింది. ఎప్పుడు వచ్చాడు? దేవుని దూత ఎప్పుడు వచ్చాడు? 3 గంటలకు వచ్చాడు. ఏం చేస్తుంటే వచ్చాడు? ప్రార్థన చేస్తుంటే వచ్చాడు. కాబట్టి గమనించండి, మనము ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధిని అనుభవించగలం. మనము ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని సన్నిధిలో ఉన్న అనుభవానికి మనల్ని దేవుడు తీసుకొస్తాడు. ఊరికి కూర్చొని ముచ్చట్లు చేసుకుంటే కాదు. టీవీ చూస్తున్నా నీకు దేవుని అనుభూతి దొరకదు. గమనించారా? కాబట్టి దేవుని అనుభూతి ఎక్కడ ఉంటుందంటే ప్రార్థన చేసేటప్పుడు ఉంటుంది. ఎప్పుడు? ప్రార్థన చేసేటప్పుడు ఉంటుంది. కాబట్టి కొన్నేలి అతని వద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనబడెను. అతడు దూత వైపు తేలి చూచి భయపడి కనపడుతున్నాడు. దర్శనం ఇది మనము దర్శనం అంటాం కాదు, ప్రత్యక్షంగా కనబడుతున్నాడు. దేవదూత కనబడుతున్నాడు. కొన్నేలి అని పిలుచుట దర్శనమందు చేటగా అతనికి కనపడాడు. అక్కడ దర్శనం అన్నాడు. సహోదరులారా, సహోదరులారా, కాబట్టి మనము దేవుని యొక్క దూతలు కానీ దేవుని సన్నిధిని కానీ మనం అనుభవించాలంటే దేవుడు దర్శనం ఇస్తాడు. దర్శనం అనేది ఇస్తాడు. దర్శనమందు చేటగా అతనికి కనబడెను. ఒక మాట చూడండి, పేతురు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం.
ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. యేసు ప్రభు మహత్యం ఎక్కడ చూశారు? ఎక్కడ చూశారు? రూపాంతరము కొండ మీద. రూపాంతరము కొండ మీద యేసు ప్రభు మహత్యాన్ని చూశారు. రెండోది చూడండి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. అంటే దర్శనాన్ని చూశారు, స్వరాన్ని కూడా విన్నాడు. పేతురు దర్శనాన్ని చూశాడు, స్వరాన్ని విన్నాడు. అయితే దర్శనము కంటే స్వరము కంటే ఏది ముఖ్యం? 19. మరియు ప్రవచన వాక్యము మనకున్నది. నాకు దేవుని దర్శనము కావాలా అని నువ్వు కోరుకోవద్దు. ఒకవేళ దేవుని చిత్తమైతే ఇస్తాడేమో. దర్శనం కావాలని కోరుకోవద్దు, ఆయన స్వరం వినాలని అనుకోవద్దు. ఆ రెండిటికంటే కూడా ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకూత మీ హృదయములలో ఉదయించు పర్యంతము ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగుతూ దీపమైన ఉండదు. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు దేని యందు లక్ష్యం ఉంచాలా? వాక్యమందు లక్ష్యం ఉంచాలా? వాక్యమందు లక్ష్యం ఉంచాలి. కానీ దర్శనం కావాలా, దేవుడు నాకు కనపడాలా, లేదా ఆయన స్వరం నేను వినాలా అనుకోకూడదు. అమ్మా, స్వరం నాకు కనపడాలనుకోకూడదు. దర్శనాలు స్వరాలు కాదు ముఖ్యం, వాక్యం ముఖ్యం. కాబట్టి ఆ విధముగా దర్శనం తేటగతుని అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. ఏమంటే అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అంటే ఇతను ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, అవి దేవుని సన్నిధికి జ్ఞాపకంగా చేరినాయి. ప్రభువుని నమ్మలా. చూడండి, ఎందుకంటే ఈ దూత ఎందుకు వచ్చాడంటే చూడండి, 11వ అధ్యాయం 14వ వచనం. 11, 14. నీవును నీ ఇంటి వారందరూ, అంటే ఎవరెవరు మీ ఇంట్లో భక్తి గలవారో వారందరూ, అంటే నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వల్ల రక్షణ పొందుదురో అది. కాబట్టి రక్షణ పొందాల. ఇతను యూదుల మతభక్తి గలవాడు, ఇప్పుడు రక్షణ పొందాల. ఎందుకంటే యేసు ప్రభు అప్పటికి వచ్చి సిలువలో తన రక్తమును కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన దినాలై, పరిశుద్ధాత్ముడు దిగొచ్చిన దినాలు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? నువ్వు భక్తి చేసినందువల్ల పరలోకానికి పోవు, నీ ప్రార్థనలు చేరిని, నీ ధర్మకార్యాలు చేరిని. కానీ నీవు పరలోకానికి వారసుడు కావాలంటే, నువ్వు పరలోకానికి చేరాలంటే రక్షణ పొందాలా. ఏం పొందాలా? రక్షణ పొందాలా. ఎలా పొందుతాడు? రోమాపత్రిక 10వ అధ్యాయం. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలా. ఆ మాటలు చెప్పటానికి ఎవరిని పిలిపిమన్నాడు? పేతురుని పిలిపిమన్నాడు. అప్పుడు దగ్గరలో ఉన్నాడు పేతురు. పేతురు ఎక్కడున్నారు? దగ్గరలోనే ఉన్నాడు, యొప్పేలో ఉన్నాడు. తబితాను సజీవురాలుగా చేశాడు కదా, అక్కడ సీమోను అనబడిన చర్మకారుడు నింట ఉన్నాడు. చర్మకారుడు అంటే ఎవరు?
క్రైస్తవులు. సంఘము స్థాపించబడిన దగ్గర నుండి వాళ్ళు క్రైస్తవులు. చర్మకారులు అంటే వాళ్ళు. అందువల్లనే జాన్ డేవిడ్ గారు ఉన్నారు కదా, ఆయన సహాయం చేసి ఆయన ఎవరు? డైక్మెన్ ఏం పని చేస్తాడు? జాన్ డేవిడ్ గారు కూర్చున్న కాడ వెనక బొమ్మ ఉంటుంది. ఏందో తెలుసా? బూటు బొమ్మ, కాలు బూటు బొమ్మ. ఆయన బూట్ షాప్, ఆయన సహాయం చేసేవాడు. కోట్లు 2 సూట్ కేసుల నుండి తీసుకొస్తాడంటారు డబ్బు అప్పట్లో జాన్ డేవిడ్ గారు. కాబట్టి చర్మకారుడైన సీమోను ఇంట ఉన్నాడు. యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించము, అతడు సముద్రపు దగ్గరనున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అడ్రస్ చూడండి ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆ విధముగా అలనాడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఎవరు చెప్పాలా, ఏం చెప్తాడో ఇవన్నీ కూడా చెప్తున్నాడు. యొప్పేకు నువ్వు మనుషులను పంపు, పేతురును మారు పేరు గల సీమోను ఉన్నాడు. చూడండి, పేర్లలో తేడా రాకుండా ఉండొచ్చు, పేర్లు మార్పులు ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళ నాన్న పేరు ఉంది, మొట్టమొదటి పేరు ఏంది? నాగరాజు. తర్వాత రాజరత్నం అయ్యాడు. ఇప్పుడు మనం చెప్పాలంటే నిజంగా అడ్రస్, వాళ్ళ నాన్న అడ్రస్ చెప్పాలంటే వాళ్ళు ఎవరిని వస్తే నాగరాజు అనబడిన రాజరత్నం అనబడిన నాగరాజు అనాల. కాబట్టి అలాగా అతడు సముద్రపు దగ్గర సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవారు. అంటే తన దగ్గర కొంత సైన్యం ఉంటుంది, గార్డు ఉంటారు. శతాధిపతి దగ్గర గార్డు వేస్తారు, 104 గార్డు అంటారు. ఒక హెడ్ కానిస్టేబుల్, 4 కానిస్టేబుల్ ఇప్పుడు వేస్తుంది. అప్పుడు కూడా శతాధిపతి గారి ఇంటి దగ్గర గార్డు ఉంటారు కొంతమంది. ఎందుకు? ఆయన అధికారి కాబట్టి ఆయన ఇంటికి గార్డు ఉంటారు. ఆ విధముగా తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండువారిలో భక్తిపరుడు ఒక రాణు వారిని పిలిచి, వాళ్ళల్లో భక్తి గలవాడెవరో చూడండి. భక్తిగల కొన్నేలి దగ్గర భక్తి గలవాడైన సైనికుడు ఉన్నాడట. అవును, మనము భక్తి గలవారం అయితే మన దగ్గర కూడా సైనికులు అటువంటి వాళ్ళే ఉండాలి. నమ్మనోళ్ళతో ఎట్ట కుదిరిద్ది మనకి? కాబట్టి ఏమన్నాడు దేవుని వాక్యంలో? అవిశ్వాసులతో విద్యోడుగా ఉండొద్దు. కాబట్టి నువ్వు భక్తిపరుడు అనుకో, నీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కూడా భక్తిపరులుగా ఉన్నవాళ్లే ఉండాలి. అలా ఏర్పాటు చేసుకున్నాం. 100 మంది సైనికులు ఉన్నారు అతని దగ్గర. ఆ 100 మందిలో భక్తి గలవాడు ఎవరో చూస్తారు. ఇప్పుడు మైకేల్ బ్రౌన్ గారు దొరగారు వస్తాడు ఇంగ్లాండ్ నుంచి, మనకి ఇప్పుడు రాట్ల, ఆయన పెద్దోడైపోయాడు. మైకేల్ బ్రౌన్ ఆయన మిలిటరీలో పనిచేశాడు. ఇంగ్లాండ్ మిలిటరీలో పనిచేశాడు. ఆయన చేసినప్పుడు ఎలిజబెత్ రాణికి బాడీ గార్డుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్నవాడని ఈయన పెట్టుకుందామా, యేసు ప్రభుని నమ్ముకున్నవాడని. గమనించావా? యేసు ప్రభుని నమ్ముకున్నవాడని ఎలిజబెత్ రాణి ఈయన బాడీ గార్డుగా పెట్టుకుంది. ఇక అందరు నమ్మదగిన వాళ్ళు కాదని ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని పెట్టుకుందామా. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత భక్తి గల వారితోటే మన స్నేహం కలిగి ఉండాలా. అటువంటి వాళ్ళే మనతో ఉండాలి. నమ్మనోళ్ళతో మనం ఏం మాట్లాడతాం? ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవాళ్ళు భక్తిరకు ఒక రాణం వారిని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాను. యొప్పే వాడరేవో. కాబట్టి అక్కడ పేతురు ఉన్నాడు. పేతురుని పిలిపించుకోమని దేవుని దూత కొర్నేలికి చెప్పాడు. 2 పని వాళ్ళని ఒక సైనికుడిని ఇచ్చి పంపించాడు. ఆ విధముగా యొప్పేకు పంపించాడు. ఎక్కడి నుంచి? కైసరయ నుంచి. కైసరయ ఎక్కడుందో చూడండి, పైన సమరయలో ఉంది కైసరయ, 3వ పటం.
సమరయలో కైసరయ్య ఉంది, కిందకు వస్తే యొప్పే ఉంది. దాదాపు దానికి దీనికి ఎంత దూరం అండి? దానికి దీనికి ఎంత దూరం? దాదాపు 40 మైళ్ళు. ఓడరేవునే రావాలి. 40 మైళ్ళు వచ్చి ఆ సీమోన్ అనే చర్మకారుని అంట విచారించి పేతురుని పిలిపించుకొని పోవాలి. కాబట్టి ఆ విధముగా పిలిపించుకోమని దేవుని దూత చెప్తే కబురు చేశాడు. తర్వాత ధర్మస్థగతులు చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మహిమగల నామమున స్తోత్రం. నాయన నా ప్రభువా, కొర్నేలి వంటి భక్తిపరుడు రక్షణ లేనివాడుగా ఉన్నాడు, కానీ భక్తిపరుడు. రక్షణ పొందని వారు ఎంత భక్తి గలవారైనా పరలోకానికి చేరలేరు. కాబట్టి నీవు కనికరించి అతను భక్తి గలవాడు, మంచి నిజాయితీ గలవాడని చెప్పి అతన్ని రక్షణలోకి ఆకర్షించుటకు పేతురును పిలిపించుకోమని చెప్పావు. ఎందుకంటే ఏ మాటల వల్ల రక్షణ పొందుతాడో, రక్షణను గూర్చిన మాటలు, సిలువను గూర్చిన వార్త అతడు విన్నప్పుడు రక్షింపబడతాడు. కాబట్టి నాయన, నీ రక్తముతో కడగబడితేనే పాపక్షమాపణ, ఆత్మరక్షణ. నీ పునరుద్ధాన శక్తితో నీతిమంతులుగా తీర్చబడాల. అప్పుడు మాత్రమే పరలోకానికి చేరుతారని నా ప్రభు పేతురుని పిలిపించుకోమని చెప్పించుకో. ఎందుకు? నీవు నీ ఇంటి వారు భక్తిపరులే, కానీ పరలోకానికి చేరలేరని నా ప్రభు చెప్పించినప్పుడు పేతురు కబురు చేశాడు. ఈ విధముగా నా ప్రభా, నా దేవా, మా భక్తి వల్ల మేము పరలోకానికి చేరము, కానీ నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా, నీ రక్తముతో కడగబడి, నీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని ఉచితముగా నీ నీతిమంతులుగా తీర్చి మమ్మల్ని పరలోకంలో చేర్చుకోవాలనే చిత్తమైనగా మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తోత్రం నాయన. కనికరించమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ ఇంకా రక్షణ పొందని వారి కొరకు ప్రార్థన చేస్తూ యేసు ప్రభువు మహిమగల నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.